నమస్కారం అండి. చాలా మంది వీడియోలో పెడతా ఉంటారు. ఏమని పెడతా ఉంటారు? నాకు ఈరోజు ఆటోలో ఎంత వచ్చింది, కారు తోలితే నాకు ఎంత వచ్చింది, బైక్ తోలితే ఎంత వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది అని కొందరు, 500 వచ్చింది అని కొందరు, కారులో 3000 వచ్చింది అనుకుంది. అదే మనకి ఏ రోజన్నా ఒక రోజు వ్యాపారం ఎక్కువైపోతే ఇంకేం మనకి సంపాదన వచ్చేసిందన్న ఒక ఆనందం ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక రోజులో. కానీ మనం ఒక రోజు వస్తుంది, వారంలో ఒక రోజు ఉంటుంది. ఆటోకి అయితే నాకు తెలిసి ఒక 12 గంటలు తోలితే 13 గంటలు, 14 గంటలు, 12 గంటలు అనుకో యావరేజ్. 12 గంటలకు చేరి మహా అయితే ఒక రోజు 500 జరగచ్చు, ఒక రోజు 1000 రూపాయలు జరగచ్చు, ఒక రోజు 700 జరగచ్చు, ఎప్పుడో రేర్ 2000, 2500 రేర్. పోనీ అంతా చేరి కూడా యావరేజ్ 1000 రూపాయలు పెట్టుకున్నాం. ఎక్కువ తక్కువ నువ్వు పోయి కూడా 1000 రూపాయలు పెట్టుకుంటే నీకు ఎంత అయింది? 30,000 అయింది. 30,000లో నీకు బండి వాల్యుయేషను ఎంత? ఈరోజు నేను కొని 3,16,000 ఆటో కొని, 3,16,000కి గాను నేను కొని 11 నెలలు అయింది. ఈరోజు ఒక 2 లక్షలు, 2,20,000 ఇమ్మంటే ఇస్తారా? ఏమో డౌట్ అది కూడా. అప్పుడు ఎంత తగ్గిపోయింది? 1,00,000 రూపాయలు తగ్గిపోతానులో బండికి వాల్యుయేషన్. 1,00,000 రూపాయలు తగ్గిపోతుందా? రోజు ఖర్చులు అనేది అంతా పోను, నేను 1000 రూపాయలు అయింది అని చెప్పాను. వదిలే 1000 రూపాయలు పెట్టుకో. మళ్ళా నెలకి ఎట్లేదన్నా ఆయిల్ మార్చుకోవాలి. ఆయిల్ ఖర్చు ఎవరిస్తారు? ఎంత అవుతుంది ఆయిల్ మార్చాలంటే? గ్యాస్ బండికి అయితే ఖచ్చితంగా 2,000 అవుతుంది. ఆయిల్, ఫిల్టర్లు, లేబరు మొత్తం చేరి 2,000 వదిలే 500 వేసుకో. మళ్ళీ మధ్య మధ్యలో క్లచ్ వైర్లు, గేర్ వైర్లు, లేదంటే చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ టాపు అది ఇది తగిలి ట్యాప్ పోతూ ఉంటుంది. టైర్లు పంచర్లు అవుతూ ఉంటాయి, టైర్లు అరిగిపోతూ ఉంటాయి, అరుగుదల. నేను ఇప్పటికీ ఆల్రెడీ ఒక టైర్ కొత్తది పాతి పోయింది, ఒక్కలు పడిపోయింది పనికి రాకుండా. మళ్ళా ఇంకో టైర్ కూడా అరిగిపోవస్తుంది, అది కూడా మార్చాల్సి వస్తుంది. నీకు డబ్బులు కనిపిస్తుంది అంతే, మళ్ళీ ఏదో ఖర్చు రూపంలో అది ఖాళీ అయిపోతుంది. ఏది క్లచ్ పోవడమో లేకపోతే ఏదో ఒకటి రిపేర్లు వస్తా ఉంటాయి, దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడంటే తెలియదు, ఇంకా పోను వస్తా ఉంటాయి ఖర్చులు. ఏమనుకున్నారు అందరూ కూడా ఏదో వచ్చేస్తుంది ఆదాయం అనేసి అనుకుంటారు. ప్రజెంట్ కొత్త బండి అయితే బాగానే ఉంటుంది, దాని వాల్యుయేషన్ తగ్గిపోయి అది లెక్క మనం 30,000 అంటే బండి ఎంత అయిపోయా? సంవత్సరానికంటే 1,00,000 రూపాయల పైన తగ్గిపోయాయి. 1,00,000. మళ్ళీ ఖర్చులు, ఆయిల్ ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు, టైర్లు, టాపులు, లైట్లు పోతూ ఉంటాయి, ఇండికేటర్ లైట్లు, డూమ్ లైట్లు, అవి ఇవి ఏదో రిపేర్లు వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఎఫ్సీ చేయించాలి. ఎఫ్సీకి ఎంత అవుతుంది ఖర్చు? పోయి పెట్టాలంటే ఎఫ్సీకి. తర్వాత ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ ఎంత కట్టాలా? ఇవన్నీ లెక్కలు వేసుకొని ఎంత మిగులుతుంది ఏమి క్లియర్ గా చూసుకొని, అయ్యో ఈరోజు ఇంత ఆదాయం, చూసే వాళ్ళంతా నిజమేనేమో వచ్చేస్తాందేమో
అనుకునేస్తారు. వీళ్ళకి నాయన ఎంత ఆదాయం వస్తా ఉందంట. ఏదన్నా బైకులకు ఉంటే చెప్పలేమేమో ఆదాయం బైకులకి, ఎందుకంటే వాళ్ళకేమి ఎఫ్సీలు లేవు, టూ వీలర్లు కదా, వైట్ బోర్డులు, యూనిఫామ్ వేయాల్సిన పని లేదు. మనం యూనిఫామ్ వేసుకోవాలా, ఎఫ్సీ ఉండాలా, పర్మిట్ ఉండాలా, ఎన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏదైనా బండి మెయింటెనెన్స్ కూడా ఏం పెద్దగా ఉండకూడదు. ఏముంటుంది పోతే ఆయిల్ చేంజింగ్ అదంతా 1 లీటర్ పోస్తే కూడా చాలు. దానికి 1 లీటర్ పోసి అదే పైన ఇప్పినారు, కింద పోల్టున్నారు, పైన పోసుకున్నారు. మనకు పోయాలంటే 200 తీసుకుంటారు ఆయిల్ చేంజింగ్ మెకానిక్. నేనే మార్చుకుంటాను అనుకో, అదైనా ఖర్చే కదా ఏదైనా. 200 తీసుకుంటారు. క్లచ్ వేరు ఇది మార్చాలన్నా 100 రూపాయలు లేకపోతే. అట్లా చాలా ఉండే. ఒక రోజు ఉంటుంది కనీసం ఒక ఆటోలు కొని తోలి సంపాదించే కాలం పోయింది ఇప్పుడు. ముందేదో సంపాదించుకున్నారు, అది కూడా సిటీలో లేదు. తిరుపతిలో అయితే అది ముందు బాగానే ఉండేది, సంపాదించుకున్నారు. ఇవి మీటర్లు లేవు, ఇక్కడ మీటర్లు అంతా లేవు కాబట్టి వాళ్ళు ఎక్కువ మాట్లాడుకొని ఎంత 200, 300, 400, 100 రూపాయలు, మినిమం 100 రూపాయలు అట్లా మాట్లాడుకొని పోయేటప్పుడు బాగానే ఉంది. వాళ్ళకి ఏదో రోజు 3000, 2000 అట్లా చేసుకుంటాను. ఇప్పుడు ఎవరికి లేదు, అంతా జనాలు కూడా బాగా తెలివి మీరిపోయినారు. ఇప్పుడు 3 యాప్లు ఉన్నాయి, యాప్ల్లో కూడా బుకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? 3 యాప్లు చూస్తారు, ఓలా, ర్యాపిడో, ఊబర్. 3 చూసుకుంటారు, దేంట్లో తక్కువ ఉందో దాంట్లోనే చేస్తారు. వాళ్ళకే దీంట్లోనే చేయాలనే సేమ్ ఉండదు. మనం కూడా 3 తోలుతానులా, అట్లా కూడా వాళ్ళు కూడా 3 చూస్తారు. మనకే కదా తెలివి ఉండేది, వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు. కాబట్టి ఆఫర్లు దేంట్లో ఉన్నాయి. ఊబర్లో ఒక్కోసారి ఆఫర్ ఇస్తాడు. నేను ఎక్కువ ఆఫర్లు తోలిండేది ఊబర్లోనే ఎక్కువగా. అట్లా ఎవరు ఏమి తెలివి తక్కువైన వాళ్ళు ఎవరు లేరు. మనమే ఊగిపోయేది. ఒక 1000 రూపాయలు 500 వచ్చేస్తాను. అమ్మో ఈరోజు 500 వచ్చేసిందండి. ఒకరోజు వచ్చేసి చాలా. ఒక పూట ఒక రోజే తింటావు, నువ్వు అన్నం రోజు తినవా? రేపటికి కావద్దా, ఎల్లుండికి కావద్దా? అదే మన వీక్నెస్. 10 రూపాయలు కనిపించేసిందంటే ఇంకా మనకన్నా మహారాజు లేదనుకునేస్తాం. రేపు ఖర్చు ఎంత, ఎఫ్సీకి ఎంత, బండి వాల్యూషన్ ఎంత తగ్గుతా ఉంది. నువ్వు లాస్ట్కి 5-10 లోపల బండి వాల్యూ ఎంత వచ్చేస్తుంది తెలుసా? 50,000 పెట్టుకునేవాడు కూడా ఉండవు. 50,000 పెట్టి కొనేవాడు ఉన్నాడు బండి. అట్లా వాల్యుయేషన్ పడిపోతుంది. వాళ్ళే పిచ్చోళ్ళు కాదు, నీకు 30,000 డౌన్ పేమెంట్ ఇస్తా నేను లోన్ తెచ్చి వాళ్ళే సేఫ్టీ అయిపోతాడు. కంపెనీ వాడు సేఫ్టీ అయిపోతాడు ఫస్టే. వాడు సేల్ చేసుకునే దానికి ఏం చేస్తాడు, 30,000 డౌన్ పేమెంట్ ఫైనాన్స్ వాడితో మాట్లాడుకుంటాడు. 30,000కి 25,000కి డీలింగ్ కుదుర్చుకుంటాడు. ఫైనాన్స్ వాడు వడ్డీ తీసుకుంటాడు. వాడి డబ్బు వాడికి వెళ్ళిపోతుంది. వాడి బండి సేల్ వాడికి వెళ్ళిపోయాయి. గవర్నమెంట్కి వచ్చే జిఎస్టీ డబ్బులు, అన్ని డబ్బులు గవర్నమెంట్ సేఫ్ అయిపోయాయి. బండి సేల్ చేసుకునేసారు. మనకేమంటే ఫైనాన్స్ అంతా పూర్తయ్యే కొందికి మన బండి వాల్యుయేషన్ 1,00,000 రూపాయలకు వచ్చేస్తుంది. నువ్వు అక్కడ ఏం సంపాదించినట్టు, నువ్వు మెయింటెనెన్స్ అంతా ఏం చేస్తాడో, ఎంత చేస్తాడో అదంతా గుర్తు పెట్టుకొని ఈ యూట్యూబ్లో ఇవంతా కొంతమంది వెళ్ళే, నాకు ఈరోజు ఇంత ఆదాయం వచ్చేసింది, అంత ఆదాయం వచ్చేసింది. రేపు ఖర్చు పెట్టేటప్పుడు బండి కొని అమ్మాలనుకున్నప్పుడు తెలుస్తుంది బాధ అనేది. సరే 3 లక్షలు ఆడా, 3,20,000 ఆడా, 50,000 వచ్చేసింది. కొనేటప్పుడు కూడా మళ్ళా రెడీ చేసి ఇమ్మంటాడు. ఆ రిపేర్లు ఉండే బండ్లు కూడా ఎవరు తీసుకోరు మళ్ళీ. అట్లుంటాయి. ఊరికి 1 రూపాయి ఈరోజు ఎప్పుడో ఒక రోజు ఉంటుంది వ్యాపారం. వచ్చేసిన రోజు మాత్రం చెప్పుకునే, లేని రోజు సైలెంట్ గా ఉండదు. అదే మన వీక్నెస్.
లేని రోజు రాని రోజు ఎవరితో చెప్పుకోం, వచ్చిన రోజు మాత్రం ఊగిపోతాం. కాబట్టి డ్రైవర్లు అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎవరికి తెలియదు. ఇబ్బందులు పడేది చెప్పుకుంటే ఎవరు ఎండు ఆదాయం నాకు ఆదాయం వచ్చేసింది అని చెప్తే మాత్రం చూస్తారు అంతే, తప్పితే ఇంకేం లేదు ఆడ. కాబట్టి చూసుకోండి, ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు వ్యాపారం. ఊరికి ఎగిరి పడేది ఎందుకు మనకి? అన్ని లెక్కలు వేసుకుంటే ఏమి ఉండదు లాస్ట్. ఈరోజు ఏది రేట్లు తక్కువ లేదు. ఒక చోటు పెట్టి టిఫిన్ తింటే తక్కువలో తక్కువ అంటే 60-70 రూపాయలు అయిపోతుంది టిఫిన్ తినాలంటే. ఇడ్లీ 5 రూపాయలు ఉన్న ఇడ్లీ 10 రూపాయలు. ఏదా గ్యాస్ రేట్ పెరిగిందని ఆడో ప్లాట్ఫామ్ పైన 20కి 3 ఇడ్లీ ఇస్తాడు. కొన్ని చోట్ల దోశ 15, 20, 30 రూపాయలు. రకరకాలుగా ఉన్నాయి. మనం అంటే ఆటో వాళ్ళని తెలిసి చూసుకోకపోతే ఆ టయానికి అడిగి పోతేనే, లేదా అర్జెంటుగా ఉన్నప్పుడు అనుకున్నప్పుడు ఎక్కడో చోట తినేస్తాం ఎక్కువ తక్కువ. తిన్నప్పుడు ఒకసారి 100 రూపాయలు అవుతుంది, 80 అవుతుంది, అట్లా అయిపోతుంది. అట్లా ఒకసారి ఇంటికి పోయేంత టైం కూడా ఉండదు. మధ్యాహ్నం ఏడవ చోట తినాలి. అవన్నీ ఖర్చులు అన్నీ ఉంటాయి. అన్ని లెక్కేసుకొని చూసుకొని ఉండేది మంచిది. మనకి యావరేజ్ 1000 రూపాయలు రావచ్చు, వచ్చినా మళ్ళా వెనక్కి ఎఫ్సీలు, ఇన్సూరెన్సులు ఎన్ని ఉండేది. ఎఫ్సీ చేయించాలంటే ఊరికే చేయరు కదా, ఊరికే చేస్తారా? బండి అంతా నీట్గా రెడీ చేయించి కొత్త బండి ఎట్టుంటుంది అటు ఎత్తుకొని పోతేనే ఎఫ్సీ చేస్తారు. దాన్ని ఎన్నో లొసుగులు పెడతారు. ఆడ వెనకాల మధ్యగాడి ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఆ బేబీ సీట్ ఉండకూడదని, అవన్నీ ఇవన్నీ ఎన్ని పెడతారని మీకు తెలుసు. అవన్నీ చూసుకొని యూట్యూబ్లో అంతా ఏదో నాకు ఈరోజు ఇంత ఆదాయం వచ్చేసింది పెడతా అంటే బాధ కలిగి చెప్పినాను అంతే. ఎవరు మనసు అన్న నొప్పించింటే ఏమనుకోవద్దండి దయచేసి. చూడండి, మన ఖర్చులు కూడా ఉంటాయి. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. దాన్ని బట్టి పోండి. ఓకే, నమస్కారం. బాయ్ 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 బాయ్.